సార్ ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? గోయింగ్ గుడ్. వన్ ఇయర్ అయిపోయింది కదా, దట్ వీ హ్యావ్ టు గివ్ అనదర్ 6 months టైం. ఇప్పుడే సస్టైన్ అవుతుంది. అంటే అప్ టు ద మార్క్ అయితే ఫుల్ఫిల్ అవ్వలేదు. గోయింగ్ గుడ్, హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకో 6 months టైంలో మనం వీఆర్ గోయింగ్ టు బి ఫైనలైజ్ వెదర్ దేర్ ఆర్ గోయింగ్ టు బి లీడ్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. అంటే మనము ఇప్పుడు ఇమ్మీడియట్లీ 1 yearలో రాలేము కంక్లూజన్కి. ఎనీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ దట్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ టీడీపీ, ఎనీ గవర్నమెంట్ వీ హ్యావ్ టు గివ్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ టైం. దట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే దే నీడ్ సమ్ ఫండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. దట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి, సో ఎలియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ సిరీస్ వీఆర్ గోయింగ్ టు బి ఎక్స్పెక్టింగ్ వస్తుందని హోప్ అయితే 100% అయితే ఉంది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఏమైనా కనిపిస్తుందా సార్? తేడా అంటే ఇది సైమల్టేనియస్లీ ఫండ్ అయితే ఆబ్వియస్లీ 1 yearలో అయితే అంత వేరియేషన్ ఏం రాదు. దట్ వాట్ దేర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ అన్నీ కూడా అవి దెర్ ఆర్ ఆబ్వియస్లీ ఎవరోన్ హ్యాస్ టు బి రన్. ఏ గవర్నమెంట్ వచ్చినా రన్ చేయాల్సింది. అవి వాటిల్లో పెద్ద చేంజెస్ ఏముండవు. ఇంక్రీజ్ చేస్తారు కాకపోతే వచ్చేది. రిమైనింగ్ అన్నీ కూడా తను గ్రోయింగ్ అనేది మనకు అక్కడ సమ్ ఆఫ్ దట్ అవుట్పుట్ ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తే దాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే ఇన్ జనరల్ ఎనాలిసిస్ ఐఎమ్ సేయింగ్, నాట్ ఓన్లీ ద ఇండివిజువల్ ఆఫ్ సపోర్టింగ్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ హియర్ అండ్ ఫ్రమ్ 20 years I am observing. We are planning to invest there, but right now we are not having any conclusion regarding. It will take another 6 months down the line. After that, we are going to be take the plan for next, whether expectation up to the mark growing there are going to be make or not అని తెలుస్తుంది మనకంతే. సార్ ఇప్పుడు అంటే జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా అంటే ఏం చెప్తారు సార్? తేడా అనేది ఏం లేదు. ఫస్ట్ అసలు స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడే బై డిఫాల్ట్ వాళ్ళకి డ్రాబ్యాక్ జరిగింది. ఆంధ్ర ఆబ్వియస్లీ వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ వాట్ దే నీడ్ దట్ ప్రాపర్టీస్ లేవు, అసెట్స్ లేవు. ఫస్ట్ 5 years ఆ టైం సరిపోలే లిటరల్లీ. ఫస్ట్ గవర్నమెంట్కి ఇమ్మీడియట్లీ వేరే గవర్నమెంట్ వచ్చేసింది, జగన్ గవర్నమెంట్. అతనికి ఒక 2 years కోవిడ్ వెళ్ళిపోయింది. ఎవరికి ప్రాపర్ దట్ మచ్ స్టాండ్ దొరకలే స్టేట్ మీద. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ ఇయర్ చూస్తే కానీ మనం. ఇప్పుడు నిజంగానే ఏపీలో రెడ్ బుక్ పాలన అమలైందా సార్ అసలు? I think not so. They are not going to be encouraged. Any civil, public, relevant not supposed to encourage that relevant of red books and whatever books. That everyone needs some good governments, right? Some of that 1 or 2% obviously they are encouraging, but we are not supposed to. Obviously everyone looking for growth. That is ultimate scenario for that upcoming generations and everything, right? ఇప్పుడు రాజధాని ఈ రెడ్ బుక్స్, బ్లూ బుక్స్ ఇవన్నీ కూడా క్రైటీరియా కాదు. ఆ టైంలో ఏంటంటే వాట్ దేర్ ఆర్ గోయింగ్ టు బి రన్ ద ఎమోషన్. ఆ టైం ఆ సార్ట్ అవుట్. అల్టిమేట్గా పబ్లిక్ కావాల్సింది గుడ్ గవర్నెన్స్. దాని మీదనే ఉంటుంది. ఎప్పుడైనా గ్రో అవ్వాలి కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ వచ్చే సమయానికి పాదయాత్ర చేస్తా అంటారు జగన్ గారు. ఎలా ఉంటుంది సార్? ఒకళ్ళు చేస్తే మారే అవకాశం చేయొచ్చండి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరైనా విన్నా కావాలనుకొని చూస్తారు కాబట్టి ఈజ్ ఆల్సో హ్యావింగ్ సచ్ ఏ ఓట్ బ్యాంక్. ఆల్మోస్ట్ మంచి షేరే ఉంది. ఏదో నాట్ 1% ఓటు సీట్లు పోవచ్చు, కానీ స్ట్రాంగ్ 5 years సీఎం చేశాడంటే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు రాజధాని కోసం అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, ఎవరైనా పాదయాత్రలు చేస్తారు. మళ్ళీ అప్కమింగ్ కావాలనే ఉంటుంది సీఎం ఎవరికైనా. ఆబ్వియస్లీ గ్రో అవ్వటంలో తప్పలేదు కదా. వీళ్ళు చేసే ఈ 5 years స్టాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెదర్ రూల్స్ ఆర్ గోయింగ్ టు బి లీడ్ ఆర్ నాట్ అనేది బ్యాక్ టు బ్యాక్. బట్ ఏ గవర్నమెంట్కైనా ఒక 10 years టైం అయితే కావాల్సిందే, నీడ్. అదర్వైజ్ మనం అక్కడ ఎక్కడా అవుట్పుట్ చూడలేం. 100% 10 years ఇవ్వాల్సిందే ఎనీ గవర్నమెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్. లేదంటే మనం క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు ఫస్ట్ గవర్నమెంట్ని. ఇప్పుడు రాజధాని ఇక్కడ హైదరాబాద్లో కూడా మీరు చూడండి, ఆ 10 years స్టేట్ బైఫర్కేట్ ఒకటే గవర్నమెంట్ రన్ అయింది కాబట్టి. సో ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఈ గ్రో చూసాం. అంటే 2 years కరోనా ఇవన్నీ తీసేసినా కూడా, ఇన్ఫ్యాక్ట్ కరోనా టైంలో కూడా మనం యూజ్ చేసుకున్నాం, ఇన్ఫ్రా బాగానే డెవలప్ చేసుకున్నాం. సో అక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ ఫండింగ్ కొంచెం బైఫర్కేషన్ అప్పుడే వేరియేషన్ వచ్చింది. ఆ ల్యాగ్ కంటిన్యూ అవుతూ ఉంది. సో మేబీ ఇప్పటి నుంచి అయినా ఒక 10 years ఏ గవర్నమెంట్ అయినా సస్టైన్గా చేస్తేనే గ్రో. దట్ రాజధాని కోసం భూములు ఇచ్చారు కదా సార్, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు తెలిసి అది కరెక్ట్ కాదండి. దట్ సమ్ ఆఫ్ దట్ ఎర్రర్స్ అయితే జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు. దట్ సిఆర్డి లిమిట్స్ 30,000 acres ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాళ్ళకి ఏమి ఆబ్లిగేషన్స్ ఏం లేవు. గవర్నమెంట్ విల్ గివ్ సిఆర్డిఏ నారాయణ గారు 28కి దర్ ఆర్ గోయింగ్ టు గివ్
గుడ్ గవర్నెన్స్ అయితే ఉంటుందండి, అదేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ బట్ గ్రోయింగ్ అనేది చూడాలి. సార్ టోటల్గా ఏపీ ఎలా ఉండబోతుంది సార్ రాబోయే రోజుల్లో? ఐ వాన్ 1 year టైం మచ్ మోర్ ఇప్పుడు చెప్పలేను నేను. ఎందుకంటే ఐ మీన్ విత్ ఇన్ ద 1 yearలో ఎనాలైజ్ చేయలేకపోతున్నాం. ప్రీవియస్ బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూటీ ఉంటే నాకు తెలిసి ఈ 1 yearలో ఏంటంటే వీళ్ళు వాటి థింగ్స్ ఏదైతే చెప్పారో ఎలక్షన్స్ టైంలో అవి వాటిని సస్టైన్ చేయడానికి టైం పడుతుంది. నెక్స్ట్ గ్రోయింగ్ అనేది ఉండాలి కదా. అప్పుడు ఇన్ఫ్రా డెవలప్ అయితేనే మీకు ఆబ్వియస్లీ గ్రో అవుతుంది. స్టేట్గా క్యాపిటల్ ఉన్నప్పుడు దే నీడ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బేసిక్స్ లేవు, ఏమీ లేవు. సమ్ ఆఫ్ దట్ హోప్స్ అయితే ఉన్నాయి. సో ఎలియన్స్ ఆఫ్ బీజేపీ అనేది హోప్ ఫర్ ద బెస్ట్. డౌన్ ద లైన్ ఆఫ్ 6 months అయితే టైం పడుతుంది మనకి సమ్ ఆఫ్ ద క్లారిటీ కోసం. 1 year అయితే వీఆర్ గెట్టింగ్ ద టోటల్ పిక్చర్ వెదర్ దేర్ ఆర్ గోయింగ్ టు బి లీడ్ అండ్ ఒక నెక్స్ట్ 3 yearsలో ఇంకా మిరాకిల్స్ జరుగుతాయి చూడటానికి. ఒక 1 year అయితే టైం కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం డిసైడ్ చేయడానికి లేదు. థ్యాంక్ యూ. బాబాయ్, ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంతా అరాచకం ఉందండి. నోరెత్తితే లోనేస్తున్నారు, పోలీసు వాళ్ళు కొట్టిచ్చేస్తున్నారు అంతే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా కనిపించింది? తేడా ఉందండి. ఏంటది? ఆయన ప్రతి వాళ్ళకి ఏదో ఆయన సాయం చేసాడు. సాయం ఈయన సాయం చేయట్లా. కొన్ని పథకాలు తీసేసాడు. అదే ఒంట్లో లోనేస్తున్నాడు. ఇదేనండి లోనేసి కొట్టిపారే ఉన్నాడు పోలీస్ స్టేషన్. ఓకే. జగన్ గారి ప్రభుత్వంలో అవేం జరగలేదండి. ఇంత మోసం జరగల. జరిగిందో తెలియదు కానీ ఇంత అరాచకం జరగల. పాపం కృష్ణమురళి గారిని ఎడ చేశారో, వల్లభ వంశీని ఎడ చేశారో, మరి నోరెత్తే కొట్టేస్తున్నానండి లోన్ వేయడం అని. మరి ఇంతకుముందు ఉన్నప్పుడు తెగ మాటలు మాట్లాడారు, అందుకనే వేసాము లోపల అని చెప్పి టీడీపీ కార్యకర్తలు. ఏమండి, పార్టీ ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుందిగా. నన్ను ఉద్యోగం నేను తిడుతుంటా, విమర్శించుకుంటా. తిడతా కదా, విమర్శించుకుంటాం. ఎట్టా నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అంటుంటాం. ఏదో నువ్వు అట్లా చేసుకో, కొట్టాల్సిన పని లేదు కదా అనేసి. అంటే మేరేరు కొంచెం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండకుండా కొంచెం క్రాస్ చేసే లిమిట్స్, అందువల్లే. సార్ చిన్నమాట చెబుతున్నాను, నేను ఏమనుకోకూడదులే. ఇప్పుడు నాది కాపు కులమే, పవన్ కళ్యాణ్ నాకు కాపు కులమే. చిరంజీవి గారు ఒక లెక్క మడిచి, ఈయన అంత ఉద్రేకపరుడు. తాడ తీస్తా, లేపేస్తా, లాగేస్తా అంటాడు. అది పద్ధతి అండి రాజకీయంగా. అది డిడిబి సీఎం నువ్వు ఎంత చక్కగా మాట్లాడాలి. నీ లజ్జాత తప్పులండి. ఓటర్ని తప్పు చేస్తా, దాన్ని సరిదిద్దుకోవాలి. నువ్వు నేనేదంటే ఓజీపీ నా కొడకల్లా నరికేస్తానండి. ప్రతి పార్టీలో ఒక్క కులం ఉండదు, అన్ని కులాలు ఉంటాయి. మనం వాటిని ఎమర్జెన్సీ తిట్టకూడదండి. నాలుగు వరకు అండి. అది నీకు నచ్చిన, అంటే నువ్వు ఇన్ని సంవత్సరాల్లో నీకు నచ్చిన రాజకీయ నాయకులు అంటే ఎవరు? రాజశేఖర రెడ్డి అండి. రాజశేఖర రెడ్డి గారు, ఫస్ట్ రామారావు, తర్వాత ఆయన. ఓకే. వీళ్ళిద్దరు క్వాలిటీస్ ఇప్పుడున్న వాళ్ళలో ఎవరిదైనా ఉన్నాయి? లేదండి వీళ్ళ దగ్గర లేదు. నన్ను కొడతా, నిన్ను కొడతావా అన్నట్టు ఉన్నారు కానీ చెప్తాండి, ఇది లేదు. రాజకీయం అనేది లేదు. ఓకే. నాకు తెలిసిన వరకండి. ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి? ప్రజలకి ఇప్పుడు పంటలు పంటల్లా, లేదా ఈ పంట పండింది దానికి ఏలువి లేదు రేటు, గిట్టుబాటు. మరి అదే అండి మాకు తెలిసిన వరకే. అంటే మాకు వాళ్ళ మీద మాకు దుర్దేశం లేదండి. మాకెందుకు వెళ్తాం? మేము రైతులమి, మీద పండించి పొలం మీద తిరుగుతాం. ఏదో కాలక్షేపం ఇస్తాం ఏదో సందర్భానికి. చేశారండి. నాకు జగన్ టైంలో నాకు ఏదో పొరపాటు జరిగి ఇదిగోండి కాలు విరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. ఇదిగోండి, ఇదిగో కట్ అయిపోయింది, కట్ అయిపోయింది. ఓకే. బాబా నాకు జగన్ టైంలో నాకు మేలు చేశారు. చేసిన మాట వాస్తవం, నాకు చేశారు. ఫ్రీ ఏ రూపాయి అడగల పాపం వాళ్ళు. నేను రూపాయి ఇలా. ఇప్పుడు తీసుకుందామంటే భయం వేస్తున్నాను. 70,000 అమలు అడుగుతున్నారు. నాకు ఇప్పుడు 70,000 ఇస్తే చేస్తామంటున్నారు. నాకు స్థామత లేదు. బక్కరైతేనండి. ఆరోగ్యశ్రీ ఫ్రీయే కదా ఏ ప్రభుత్వం? లేదా ఇక్కడ చేయరంట. అదేంట దానికి ఆ సెక్షన్ లేదు, దీనికి సెక్షన్ లేదు. ఇదండి సారు. ఓకే. అది ఇంకా పెన్షన్ విషయం నాకు పెన్షన్ వద్దండి. ఆయన దయవల్ల నాకు పెన్షన్ వచ్చింది. ఈ టైంలో లేదా? నాకు అప్పుడు వచ్చిందండి పెన్షన్. ఇస్తున్నారు కదా. కానీ ఇది తేడా పడి నాకు 6,000 రూపాయలు వచ్చాయి. నాకు పరిచయం లేదు. నాకు 4,000 వస్తున్నాయి. అదే చాలు అనుకుంటున్నా. అదండి. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు ఇప్పుడు బాగున్నాయి, కానీ బాగున్నాయి, ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయండి. అలా రోడ్లు ఏమో జగన్ తిట్టారు. రోడ్లు ఎక్కువైనాక జనం ఎక్కువ చంపేస్తున్నారు. జనం కుర్రలు బడడం రావడం, గుద్దేయడం ఏదో జరిగిపోతున్నాయండి. అబ్బాబా అట్టగా ఉండొచ్చు, కానీ దానికి లిమిట్ ఉండాలండి. మీరు గవర్నమెంట్ ఇది లిమిట్ పెట్టాలి. ఇప్పుడు
మందు తాగకూడదు అంటే తాగుతారు. సిగరెట్లు తాగకూడదు అంటే తాగుతారు, గంజాయి అంటారు, ఫాస్ట్గా వెళ్ళొద్దురా నాయన అంటే వెళ్తారు. అది యాక్సిడెంట్ అవ్వడం అనేది తప్పు. తగ్గుతారు, తప్పలేదండి. అదే చెవండి ఏం చేయక్కర్లేదు. బాబాయ్ చిత్రం నాకు చిన్నవాడు, నాకు 70 సంవత్సరాలు వయసు వస్తుందిలే, అవును. ఆయన పోయి సంవత్సరం అయిపోయింది. నిర్వహిస్తాను, అది నిర్వహించు. జగన్ అది చేసావు, జగన్ ఇది చేసావు, జగన్ అప్పులు తెలుసుకోక నువ్వు వచ్చింది, నువ్వు ఈ అప్పుల పాలు మునిగిపోయింది, ఇది బాగు చేస్తాను వచ్చావు, నువ్వు చెయ్యేది ఆయనతో నీకు మనకి మనకెందుకు సమాచారం తీసేసాం కానీ మీరు బాగు చేయండి మమ్మల్ని, జనాన్ని బాగు, రైతుల్ని ప్రతి వాళ్ళని బాగు చేయండి, తప్పులేదు దాన్ని మేము ఎలా మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 year అయితే కొనసాగించారు కదా, ప్రతిపక్ష హోదా ఇస్తే బెటర్ అంటారా, ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే ఇస్తేనే ఇప్పుడు ఈ పోతే మళ్ళీ అడిగి రానిట్లే ఆయన్ని ఇస్తే ఊరుకుంటారా. నిన్న ఇది రెడ్డి అన్నారని ఇంట్లో బాగా దిగారండి, సింహారెడ్డి అన్నారని ఇందాక టీవీ చూసారు మా దగ్గర, అంత లూతులాగి లేదండి. ఇది రైతులే పాల్గొట్టారండి, మా అమ్మాయి కొడుకుని బయటికి వెళ్ళామండి, ఏ రకం చేశారో, మీ ఇంట్లో చంపేసేవాళ్ళు ఏమో అంటాడు ఆయన. చూద్దాం. ఓకే, మద్యం ఎలా ఉంది? మద్యం మద్యం మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ బ్రాండ్ అంత ఇదేనండి. రేట్లు ఏం తగ్గాయా? వడపూరి నారింజ అంటారండి, వడపూరి నారింజ ఏడుంది, అమ్ముకోవడం పేరు చెప్పి జగన్ 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 అని చెప్పారు. 2 సంవత్సరాలు అమ్ముకున్నారు, వీళ్ళు సంవత్సరం అమ్మేస్తారు. అదే ముందు అదేమంటే చాలా తాకుంది అంటున్నారు. నువ్వు మంచిది ఇచ్చింది ఏముంది ఇక్కడ, మంచిది రాలేదు అసలు. ఏముంది వచ్చేది బాబాయ్, నువ్వు నవ్వు చాలా చిన్నవాడు లేదు నేను చెప్పి చావకూడదు, మళ్ళీ నన్ను వలేతనం లేదు ఏమో, లాస్ట్ ఒక క్వశ్చన్, నన్ను వలేతనం ఏమో ఈ టీవీ చూసి. ఇప్పుడు అంటే పాదయాత్ర చేస్తా అంటున్నారు జగన్ గారు, రాబోయే ఎన్నికల టైంలో ఎలా ఉంటుంది అప్పుడు చేస్తే? ఆయనకి ఏమన్నా మన పాపం తెలిసావుదని చెబుతున్నాను. నాకు మోటి రైతుని మనకి బిజాదాన్ని అవపడుతుంది. మరి పాపం పుణ్యమని తెలియదండి, ఓట్లు వేస్తారో తెలిసావదు, లేకపోతే జనాలు దనాలు పెడుతున్నారు, కొడుతున్నారు. నాన్న ఒక నిమిషం కెపాసిటీ నాకు లేదు నాన్న, నన్ను కొడుతున్నాను. అది నేను రైతుని, రైతు పడి బతికో, నాకు 60 సంవత్సరాల వయసు, నాకు 8 ఆపరేషన్ జరిగిపోయినాయి, కానీ ఇప్పుడు గడ్డం బతున్నా అమ్మతో చూద్దాం. బాబాయ్ నా కొడుకు వేసి ఉందా నీకు, కానీ మేము ఏ రోజు నాకు పార్టీ వద్దు వాళ్ళకి, ఇదే మంచి చాలు నా బోధరు చాలు, చచ్చిపోతాను అంత మంచి చాలుగా. అది నాన్న, అది బాబా నాన్న చలేయా.